అరే జీసస్, సమంత అనబడి ఈమెని వివాహమాడి నీ లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. సూర్య అని ఈ వ్యక్తిని వివాహమాడి నీ లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. సూర్య, సమంత అని ఈ ఇద్దరికి వివాహం జరిపించుటకు మీ అందరికి సమ్మతమేనా? ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? నో. నాకున్నాయి. మీరు తొందరగా కంప్లీట్ చేస్తే నేను హోటల్ క్లోజ్ చేసుకుంటాను. ఆమెన్. యూ కెన్ గివ్ యువర్ ప్రామిస్ నౌ. యూ కెన్ గివ్ యువర్ ప్రామిస్ నౌ. నీ తెంగర పనులన్నీ నేను ఓపిగ్గా భరిస్తాను. నీకు నచ్చిన మహేష్ బాబు సినిమాకి బెనిఫిట్ షోకి తీసుకెళ్తాను. లైఫ్లో ఎప్పుడైనా ఒక్కరోజు మహేష్ బాబుతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. డైలీ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. కుకింగ్లో నీకు హెల్ప్ చేస్తాను. అండ్ నెక్స్ట్, యూ కెన్ గివ్ యువర్ ప్రామిస్ నౌ. ఇకపై అన్నీ నీకు నచ్చినట్లే చేస్తాను. పొద్దున్నే నీకు చేదు కాఫీ ఇస్తాను. నీకు నచ్చిన ఘంటసాల పాటలు పెట్టి పొద్దున్నే నిన్ను నిద్ర లేపుతాను. నీకు క్రికెట్ అంటే ఇష్టం కదా, నీతో కలిసి ప్రతి వారం క్రికెట్ ఆడతాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ప్రతిసారి సీక్రెట్స్ విషయంలో గొడవ వస్తుంది కదా, ఇకపై మనిద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు. సార్, నేను ఒక విషయం అడగనా? అడుగు బావా. సార్, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఈ రింగు తొడగండి. తన వేలికి తొడగండి. ఈ రింగు తనకు తొడగండి అమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,